మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసి సమావేశమైంది. ఈ సమావేశంలో మేనిఫెస్టోపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసి సమావేశమైంది. ఈ సమావేశంలో మేనిఫెస్టోపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, మేనిఫెస్టోపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నట్టు తెలుస్తుంది ఈ సిడబ్ల్యూసి సమావేశంలో. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, కాంగ్రెస్ పార్టీలోనే అత్యంత ఉన్నత స్థాయి నిర్ణాయక సంఘం ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో సీనియర్ నేతలంతా పాల్గొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా చిదంబరము, దిగ్విజయ్ సింగ్, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సుబ్బరామిరెడ్డి, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, పల్లం రాజు వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా మేనిఫెస్టో, ఎన్నికల హామీ పత్రంలో ఏ అంశాలు చేర్చాలనే అంశంపై కూలంకుషంగా చర్చించిన తర్వాత దానికి ఆమోద ముద్ర వేయనున్నారు. అదేవిధంగా తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో 5 గ్యారెంటీలతో అద్భుతమైనటువంటి ఎన్నికల ఫలితాలను సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల మేనిఫెస్టోను స్ఫూర్తిగా అనేకమైనటువంటి అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో దేశవ్యాప్తంగా ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఆ మేరకు వీరందరితో కూడా సీనియర్ నేతలంతా కూడా మాట్లాడిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోపై ఆమోద ముద్ర వేసిన తర్వాత దీన్ని అధికారికంగా ప్రకటిస్తారు. అదే ప్రధానంగా యువకులకు సామాజిక న్యాయం, అదేవిధంగా మహిళలకు వీరందరికీ కూడా సామాజిక సమతుల్యత లాంటి అంశాలను ఆధారం చేసుకుని ఈ మేనిఫెస్టోలో అనేకమైనటువంటి అంశాలను ప్రజలకు హామీ ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా సీనియర్ నేతలకు ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా పరిగణలో తీసుకుని ఆ మేరకు ఎన్నికల హామీ పత్రాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. అందులో భాగంగానే ఈరోజు ఉదయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశమవుతుంది. ఆ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి 13 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ 2 సమావేశాలు ఏఐసీసీ కార్యాలయంలో 2 కీలక సమావేశాలు జరుగుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్.